హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తాలో హైడ్రా అధికారులకు వ్యతిరేకంగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమైంది. బాలాపూర్ చౌరస్తాలో అనుమతులు ఉన్న హోర్డింగ్లను తొలగిస్తున్నారని హైడ్రా అధికారులను తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన హోర్డింగ్ మెటీరియల్ తీసుకుని హైడ్రా అధికారులు అమ్ముకుంటున్నారని మీడియా అసోసియేషన్ ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఇవాళ సండే అని వచ్చి ఇందాక హైడ్రా కమిషనర్ రాత్రి మీటింగ్ పెట్టుకున్నారంట. రాత్రి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు తీసేయమంటే ఎలా తీసేస్తారు? మాకు వర్కర్స్ దొరకాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని మా వర్కర్స్ని తన్ని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కానీ మాకు నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వకపోగా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. వాళ్ళు 1 year నుంచి సిడిఎంఏ బ్లాక్ చేసినారు. సిడిఎంఏ బ్లాక్ చేసి వాళ్ళ కోసం తీసుకుంటున్నారు. ఇదంతా ఒక్కల గురించే చేస్తున్నారు. ఒక్కల గురించే చేస్తున్నారు. ఇదంతా ఆ ఒక్కల ఎవరనేది తీస్తే అందరం తీయండి. 50 కోట్లు పెండింగ్ ఉంది జిహెచ్ఎంసీకి. దాన్ని అధికారంగా ఎవడో అడగటం లేదు. మా మీద పడుతున్నారు. మేము ట్యాక్సులు కట్టా కూడా లాస్ట్ ఇయర్ కట్టించుకోకుంది వాళ్ళు, మేము కడతానన్నా కట్టించుకోకుండా ఉంది వాళ్ళు. దాన్ని అడగటం లేదు గవర్నమెంట్, మా మీదే పడుతుంది. 50 కోట్లు పెండింగ్ ఉంది జిహెచ్ఎంసీలో. 1,00,000 కుటుంబాలు ఆధారపడ్డాయి భయ్యా. లాస్ట్ టైము మాకు వితౌట్ కేటీఆర్ అన్న వితౌట్ నోటీస్ ఇచ్చిండు. అప్పుడప్పుడు తీపిచ్చిండు, ఒకళ్ళ గురించి తీపిచ్చిండు. ఇవాళ అదే ప్రభుత్వం మేము కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కూడా మమ్మల్ని వితౌట్ మా ప్రాపర్టీ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించి మా వర్కర్లు వెళ్ళా కూడా వర్కర్లను నెట్టేసి హైడ్రా అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ మన ఇది ప్రజాస్వామ్యమా? మనం ఎక్కడున్నాము? ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏడున్నామా? ఇది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. తక్షణమే దీన్ని హైడ్రాను రద్దు చేసి మూసివేసి ఇది మొత్తం దీని మీద చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు, వేల మంది కార్మికులు, ఫ్లెక్సీ మీడియా మౌంటర్లు అందరూ దీని మీద మేము హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తాలో హైడ్రా అధికారులకు వ్యతిరేకంగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమైంది. బాలాపూర్ చౌరస్తాలో అనుమతులు ఉన్న హోర్డింగ్లను తొలగిస్తున్నారని హైడ్రా అధికారులను తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా తొలగిస్తారని అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎందుకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండానే తొలగించారు? కారణం ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రోజు బాలాపూర్ చౌరస్తాలోని అనుమతులున్న హోల్డింగ్ ను తొలగిస్తున్నారని హైడ్రా అధికారులు ఏదైతే అక్కడ ఉన్న యజమానులు కూడా అడ్డుకున్నారు. ముఖ్యంగా హైడ్రా అధికారులు తొలగించిన హోల్డింగ్ మెటీరియల్ తీసుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారంటూ కూడా అక్కడ ఉన్న వ్యాపారులు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అనుమతులున్న తమ హోల్డింగ్లను తొలగిస్తున్నారంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా శనివారాలు ఆదివారాలు తొలగించొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన హైడ్రా అధికారులు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు పేదవారిపై హైడ్రా తన అధికారాన్ని ప్రతాపాన్ని చూపిస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల కుటుంబాలు ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారందరూ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉందని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా హోల్డింగ్ సంబంధించి కార్మికులపై హైడ్రా అధికారులు దాడి చేశారని కూడా వ్యాపారులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా అధికారులు మాత్రం ఏదైతే అనుమతులు లేని వాటినే ఏదైతే ఈ హోల్డింగ్స్ ని తొలగిస్తున్నామంటూ కూడా వాళ్ళైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హోల్డింగ్ యజమానులు శాంతించట్లేదంటూ కూడా, అలాగే మరొక పక్క ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా తొలగిస్తారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అనుమతులు ఉన్న వాటిని తొలగింపులపై హైడ్రా ఆపుకుంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామంటూ కూడా రోడ్లపై వచ్చి తమ ఆందోళనని ప్రభుత్వం వ్యక్తం చేస్తామంటూ కూడా అక్కడ ఇప్పటికే ఏదైతే హైడ్రా అధికారులు అయితే హెచ్చరిస్తారో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపటి నుంచి ధర్నాలు అలాగే రోడ్లపైకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా ఆ హోల్డింగ్ యజమానులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గతంలో కూడా హైడ్రా అధికారులు ఇదే తరహాలో రాజేందర్ నగర్ లో కూడా హోల్డింగ్స్ తొలగించారు. కానీ ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా హైడ్రాపై సీరియస్ అయింది. ముఖ్యంగా ఆ శని ఆదివారాల్లోని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పినా సరే ఇటు హైడ్రా మాత్రం తన దూకుడు అయితే తగ్గించట్లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బాలాపూర్ లో కూడా ఈ రోజు ఇదే తరహాలోని ఈ హోల్డింగ్స్ రిమూవ్ చేస్తున్న క్రమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం బాధితులు కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉంది శ్రీదేవి.
కుమార్, అయితే సాటర్డే సండేస్ కూడా తొలగించొద్దు అని హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? కారణం ఏంటి? దీనిపైన ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న వారిపైన హైడ్రా అధికారులు ఏమంటున్నారు? శ్రీదేవి, మొన్న ఏదైతే గతంలోని ఇటు హైడ్రా దూకుడుకు సంబంధించి హైకోర్టులోని వరుసగా పిటిషన్లు అయితే దాఖలని, ఈ పిటిషన్ నేపథ్యంలోనే హైకోర్టు కూడా దీనిపై పూర్తిగా విచారించిన తర్వాత ఏదైతే హైడ్రాపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా శని ఆదివారాల్లోని ఎటువంటి డిమాలైజేషన్ చెయ్యొద్దు అంటూ కూడా ఇటు హైకోర్టు ఘాటుగానే స్పందించింది. అలాగే మరొక పక్క నోటీసులు ఇచ్చిన తర్వాత, గడువు ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత తమ ప్రొసీజర్ ని ఏదైతే ఫాలో కావాలంటూ కూడా ఇటు హైడ్రాకి చెప్పింది. కాకపోతే ఈ రోజు అలాగే మన రాజేంద్ర నగర్ లో జరిగిన ఇష్యూ చూసుకున్నట్టయితే ఇవి హోల్డింగ్స్ మాత్రమే హైడ్రా అధికారులు తొలగించారు. ముఖ్యంగా హోల్డింగ్స్ సంబంధించి హైకోర్టు మాత్రం ఎటువంటి విషయం అయితే చెప్పలేదు. కేవలం డిమాలైజేషన్ సంబంధించి శని ఆదివారంలో కూడా ఎలా కూలుస్తారంటూ కూడా హైడ్రాపై సీరియస్ అయింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న యజమానులు మాత్రం ముఖ్యంగా తమకు పర్మిషన్ తెచ్చుకొని ఈ హోల్డింగ్స్ అన్ని పెట్టామంటూ కూడా అక్కడ యజమానులు అయితే చెప్పే ప్రయత్నం అవుతుంది. కానీ ఇటు హైడ్రా అధికారులు మాత్రం అక్కడ పర్మిషన్ లేనివి మాత్రమే వాటిని గుర్తించి వాటిని రిమూవ్ చేస్తున్నామంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. వాస్తవంగా అయితే అక్కడ ఈ రిమూవ్ చేసే సమయంలో కూడా ఇటు స్థానికులకి ఇటు హైడ్రా అధికారులు కూడా కొద్ది వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యంగా తమ ఆధారం అంటే జీవనాధారం ఇదే కాబట్టి దీనిపై ముఖ్యంగా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.